తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు అదనపు పరిహారం అందించేందుకు ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. మొదటి విడత సాయంగా 60 కోట్ల రూపాయలు అందజేయనున్నట్టు ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రకటించిందని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలియజేశారు. విశాఖ కలెక్టరేట్లో ఎల్జీ పాలిమర్స్ పరిహారంపై నిర్వహించిన సమావేశంలో ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గణబాబు, ఎల్జీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 2020లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీక్ అయ్యి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు 2 విడతల్లో 120 కోట్ల రూపాయలు పరిహారంగా ఎల్జీ పాలిమర్స్ అందిస్తోందని ఆ సంస్థ ప్రతినిధి పాల్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఫౌండేషన్ ద్వారా పర్యావరణం, తాగునీరు, వైద్యం తదితరాలపై దృష్టి పెట్టామని తెలియజేశారు. మే 7, 2020లో ఎల్జీ పాలిమర్స్లో లీక్ అయిన స్ట్రైన్ మోనోమర్ వేపర్ వల్ల జరిగిన సంఘటన గురించి ఈ మధ్యలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఆ బాధితులందరికీ కూడా ఎక్స్గ్రేషియా అందజేస్తామని ముందుకు రావడం జరిగింది. దాని మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన సాయంతో పాటు అదనంగా ఈ సాయం అనేది వాళ్ళు అందజేయడం జరిగింది. ఈ సాయం ఒక వన్ టైం పేమెంట్గా వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చారు. అంతేకాకుండా వాళ్ళ ఒక ప్రపోజల్ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుతం హైకోర్టులో అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసెస్ నడుస్తున్నాయి. దానికి ఎటువంటి సంబంధం లేకుండా, దాని యొక్క అవుట్కమ్కి సంబంధం లేకుండా ఈ సాయం అనేది వారు అందజేయడం జరుగుతుంది. ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారు ఒక చొరవతో ఈ ఎక్స్గ్రేషియా అనేది ఎల్జీ పాలిమర్స్ సంస్థ అనే ముందుకు రావడం జరిగింది. సో దాని గురించి ఆ సంస్థ ఒక కార్పొరేట్ రిలేషన్స్ హెడ్ మిస్టర్ పాల్ మిమ్మల్ని మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మిస్టర్ Paul to address the press and explain how this ex-gratia is going to be given and also the proposal from the LG Polymers side. ఇన్సిడెంట్ 2020 తర్వాత వెంటనే ఒక 12 మంది చనిపోయారు. వాళ్ళకి ₹1 కోటి గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇంచుమించు 500 మంది సివియర్ కండిషన్తో హాస్పిటలైజ్ అయ్యారు. ఒక 20,000 మంది ఇంపాక్ట్ అయ్యారనేది అసెస్మెంట్. దాని మీద ఒక హై పవర్ కమిటీ ఉండింది, రిపోర్ట్ వచ్చింది. అప్పుడు మా ప్రభుత్వం కూడా లేదు. సో అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన గ్రూప్ కంపెనీ ఎల్జీ కెమ్ ఏదైతే కొరియా నుంచి ఉన్నారో వాళ్ళ చైర్మన్ కూడా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత ఇక్కడ మన సమాజంలో మనం ఏదో ఒకటి చేద్దాము ఎల్జీ పాలిమర్స్ తరపు నుంచి ఇందాక కలెక్టర్ గారు అన్నట్టు 120 కోట్లు మేము ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఈ గ్యాస్ లీక్ వల్ల ఎవరైతే ప్రభావితం అయ్యారో మేము 2 విడతల్లో ఫస్ట్ విడత 60 కోట్లు అనేది వెంటనే ఈ ఒక డిస్బర్స్మెంట్ రూపంలో చేద్దామని ఎక్స్గ్రేషియా రూపంలో, మిగతా 60 కోట్లతో ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ దానివల్ల ఇబ్బందులు ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళ కుటుంబాలకి ఆరోగ్య సమస్యల కోసం, విద్యా అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం రకరకాల ఆలోచనలు ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా గ్యాస్ లీక్ వల్ల ప్రభావితమైన కుటుంబాల కోసం చేద్దామనే ఉద్దేశంతో ఈ 2వ విడత కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్థానిక ఆర్కే బీచ్ పరిసరాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టారు. బీచ్ రోడ్లో స్వచ్ఛతా హీ సేవ సమైక్యతా శిబిరాన్ని ప్రారంభించిన ఆయన బీచ్ పరిసరాల్లోని వ్యర్థాలను తొలగించి అందరిలోనూ స్ఫూర్తిని నింపారు. ఆయనతో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారితో పాటు జీవీఎంసీ కమిషనర్, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ క్లీనినెస్ డ్రైవ్ అనేది ఆర్కే బీచ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముందుకు వచ్చిన టూరిజం అసోసియేషన్ వారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కగా ఏర్పాటు చేసిన జీవీఎంసీ కమిషనర్ గారికి, సిఎంఓహెచ్ వారికి, మిగతా వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రతి సంవత్సరం కూడా ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం సెకండ్ ఫోర్త్ నైట్ ఆఫ్ సెప్టెంబర్ మనం జరుపుకుంటున్నాము. దాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మనం కంక్లూడ్ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభం చేసుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు స్వచ్ఛత అనేది మన స్వభావం అవ్వాలి. మనం ఏదో ఒక్కసారి మాట్లాడుకున్నాము, ఒక 10 రోజు ఏదో డ్రైవ్ చేసామో మళ్ళీ అన్నీ మర్చిపోయామనేది కాకుండా, ఎలా రోజు స్నానం చేస్తున్నామో, ఎలా రోజు బ్రష్ చేస్తున్నామో ఆ విధంగా క్లీన్లీనెస్ అనేది ఒక హ్యాబిట్ అవ్వాలి, ఒక అలవాటు అవ్వాలి. ఆ అలవాటు కార్పొరేషన్నే ముందుకు వచ్చి కార్పొరేషన్ చేయాలని లేదు, ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా దానికి కాంట్రిబ్యూట్ చేయవచ్చు. పబ్లిక్ కాంట్రిబ్యూషన్ లేకపోతే, పబ్లిక్ పార్టిసిపేషన్ లేకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన సిటీయే తీసుకోవచ్చు. విశాఖపట్నం సిటీ దేశవ్యాప్తంగా క్లీన్లీనెస్లో గుర్తు పొందిన ఒక సిటీగా ఉంది. దేశవ్యాప్తంగా మనము టాప్ 10లో ఉన్నామంటే మీ యొక్క పార్టిసిపేషన్ వల్లనే. అఫ్ కోర్స్ కార్పొరేషన్ సిబ్బంది యొక్క కృషి తప్పకుండా ఉంది, బట్ ప్రజలు కూడా దాంట్లో భాగస్వామ్యం కావడం వల్లనే మనము ఆ స్థాయికి ఎదగలిగాము. అది ఇంకా పైకి వెళ్ళాలి, దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో మనం ఉండాలంటే ఇంకా మన నుంచి చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. చాలా నగరాలు పోటీ పడుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గిస్తే మూసివేతకు కారణమవుతుందని వామపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీన జీవీఎంసీలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ను ఆదుకునేలా తీర్మానం చేసి సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తీర్మానం చేసి పంపించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా జీవీఎంసీ మేయర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయకుండా అడ్డుకునేలా ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావడం లేదని జీవీఎంసీ కౌన్సిల్ పై ఆరోపణలు చేశారు. రోజుకి 21,000 టన్నులు స్టీల్ ఉత్పత్తి కావాలి, కానీ 4,000 టన్నులు కూడా ఉత్పత్తి చేయట్లేదు. 3 బ్లాస్ట్ ఫర్నేసులు నడవాలి, 2 మూసేశారు, 1 నత్తనడకన సాగుతూ ఉన్నది. అనేక డిపార్ట్మెంట్లు ఉత్పత్తి లేక మూసివేయబడ్డాయి. అందువల్ల ఇది త్వరలోనే అది మూసివేతకి గురవుతూ పోతుంది. ఒకసారి స్టీల్ ప్లాంట్ మూతపడిన తర్వాత తిరిగి పునరుద్ధరించడము, తిరిగి ప్రారంభించడం అనేటువంటిది సాధ్యం కాదు. అది శాశ్వతంగానే మూసివేతకు గురవుతుంది. ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషను 24వ తారీఖున జరగబోతుంది. ఆ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికే సిపిఐ ఫ్లోర్ లీడర్ స్టాలిన్ గారు, సిపిఎం ఫ్లోర్ లీడరు గంగారావు ఇద్దరం కలిసి మేయర్ గారిని 24 జరిగేటటువంటి కౌన్సిల్ సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తక్షణం సెయిల్లో విలీనం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే స్టీల్ మంత్రిని ముగ్గురిని కూడా కలిసి మన యొక్క విజ్ఞాపన వాళ్ళకి తెలియజేయాలి. ప్రస్తుత పరిస్థితిని తెలియజేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటం అంటే విశాఖపట్నాన్ని కాపాడటమేననేటువంటి వాళ్ళకి తెలియజేయడం కోసం తీర్మానం చేయమని మేము ఇప్పటికీ లెటర్లు ఇచ్చాం. మరి ఎవరు కాలడ్డు పడుతున్నారని నేను అడుగుతూ ఉన్నాను మేయర్ గారిని. మీ పార్టీ వైసీపీ ఆగిందా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వద్దంటున్నారా, లేకపోతే జనసేన వాళ్ళు వద్దంటున్నారా? ఈ విషయం అనేటువంటిది బయటికి పబ్లిక్గా నగర మేయర్ గారు తెలియజేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాలు, నేను స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నాను అని మాట్లాడుతూనే ఏదో భిక్షం ఇచ్చినట్లు ప్రతిసారి నష్టం వస్తే ఎక్కడ ఆదుకుంటారని అంటున్నారు. వాళ్ళ సొంత సొమ్మిస్తున్నారా నేను అడుగుతూ ఉన్నాను. నష్టానికి కారణం ఏమిటి? 15,000 మందికి అదనంగా ఉద్యోగాలు ఇచ్చినాయి. 33 లక్షల టన్నుల నుంచి 74 లక్షల టన్నులు ఉత్పత్తికి విస్తరించింది. దాని దగ్గర ఉన్నటువంటి డబ్బులు 8,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టింది. అది చాలకపోతే మరొక 12,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. దానివల్ల వడ్డీలు పెరిగిపోయినాయి తప్ప ఇంకోటేం కాదు. అంటే 500 కోట్ల రూపాయలు విఆర్ఎస్ కోసం పంపిస్తున్నారా, లేకపోతే ప్లాంట్ నడపడానికి అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. అందువల్ల పీస్ మైల్ చర్యలు కాదు. చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే ముగ్గురు కూర్చొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి ఉపసంహరిస్తూ సెయిల్లో కలుపుతున్నట్లు ప్రకటన చేయండి.
ఆ విధంగా చేయకుండా 3 నెలలు అయిపోయిన తర్వాత నేను ఫైనాన్స్ మంత్రితో మాట్లాడాను, స్టీల్ మంత్రితో మాట్లాడాను. ఎంతకాలమని మాట్లాడేది నేను అడుగుతూ ఉన్నాను. అందువల్ల సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి. మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించినట్టు స్పష్టం. సీతారాం యేచూరి ఆశయాలను కార్మిక వర్గం ముందుకు తీసుకుపోవాలి. భీమవరం సిఐటియు సమావేశంలో పిలుపునిచ్చిన జిల్లా ఉపాధ్యక్షులు వాసుదేవరావు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఫైర్. హిందువుల విశ్వాసాన్ని చంద్రబాబు దెబ్బతీశారంటూ ఆగ్రహం. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు పరిహారం. మొదటి విడతగా 60 కోట్ల రూపాయలు అందజేసేందుకు సంస్థ అంగీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.